నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి ఆర్టీసీ డిపోలో ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రైతాంగ సమస్యలపై 17వ తేదీన విజయవాడలో తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు. ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం కూటమి పెట్టుబడి సాయం 20,000 ఇస్తామని చేసిన వాగ్దానం తదితర డిమాండ్లతో జనవరి 17న విజయవాడలో జరిగే ధర్నాలో రైతాంగం పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్ కోరారు. స్థానిక బస్టాండ్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో శంకర్రావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ముగిసిందని, రబీ సీజన్ కూడా సగం కాలం గడిచినా గానీ పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఉచిత పంటల బీమా కొనసాగించాలని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని తెలిపారు. వాణిజ్య, ఉద్యానవన మిగిలిన అన్ని పంటలకు ధరలు పడిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారానికై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జనవరి 17 ఉదయం 10 గంటలకి విజయవాడ ధర్నా చౌకలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రైతాంగానికి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ పోయింది, రబీ సగకాలం పూర్తయింది. అయినా ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయలేదు. తక్షణమే 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి రేపు ధర్నా చేయబోతా ఉన్నాం. ధర్నా రైతాంగం విరిగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే స్మార్ట్ మీటర్లు పెట్టడంలో లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టడని చెప్పేసి ఎన్నికల సందర్భంలో మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లు ఈరోజు బిగిస్తూ ఉన్నారు. తక్షణమే స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమాన్ని కూడా ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించాలని, అదనపు ఛార్జీలు రద్దు చేయాలని కోరారు. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు, సబ్సిడీలు అందించాలని కోరుతూ శుక్రవారం ఉదయం 10 గంటలకు విజయవాడ అలంకార్ ధర్నా చౌక్కు రైతులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కన్నెగంటి భాస్కర్ చందు, పోతురాజు కోటేశ్వరరావు, జెట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలని ప్రభుత్వం నిలబెట్టుకోకపోవటం అనేది అన్యాయం. 20,000 రూపాయలు పెట్టుబడి సాయంతో రైతాంగాన్ని ఆదుకుంటామని మరి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున ఆశపడి ఓట్లేసి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత ఇవాళ మొండి చేయి చూపించడం అనేది అన్యాయం. రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేసి రైతాంగాన్ని అప్పుల బారి నుంచి, ఆత్మహత్యల నుంచి కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తూ రేపు 17వ తారీఖు విజయవాడ అలంకార్ సెంటర్లో జరిగే ధర్నా కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి ముత్యంశెట్టిపాలెం వద్ద భిక్షాటన చేసుకుంటున్న మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. ముత్యంశెట్టిపాలెం వద్ద రాత్రి రోడ్డు పక్కన నిద్రించిన మహిళ తెల్లవారేసరికి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళా మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంలో తమ్మ అంకమరావు అని చెప్పేసి ఈయన ఈ కేసులో రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుడు
ఈయన రిపోర్ట్ ప్రకారం మార్నింగ్ ఈయన గుడికి అని చెప్పేసి వెళ్తూ ఉంటే కబేళా సెంటర్ నుంచి కొత్తంతిన వరకు వెళ్ళే రూట్లో ఒక అన్ఐడెంటిఫైడ్ ఫిమేల్ డెడ్ బాడీ, దాని పక్కనే ఒక మేల్ పర్సన్ ఇద్దరు ఉండటం, ఆ మేల్ పర్సన్ని వీళ్ళు నిద్రలేపి బాడీ ఎవరిది ఏంటని చెప్పేసి అడిగితే అతను పారిపోతూ ఉంటే అతన్ని పట్టుకొని 100 డయల్కి ఫోన్ చేసి పోలీసులకి తెలియపరిచి అతన్ని పోలీసులకి అప్పగించడం జరిగింది. దీని మీద ఈ తమ్మ అంకమరావు గారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నాము. రిపోర్ట్ తీసుకుని మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమెకి ఈ బ్లీడింగ్, ఆమె పడుకున్న చోట బ్లీడింగ్, కొంత ఎండిపోయిన బ్లడ్ స్టెయిన్స్ అయి ఉన్నాయి. ఆ బ్లడ్ స్టెయిన్స్ వాటిని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే మణి అనే అతన్ని పోలీసులకు అప్పగించారో అతన్ని కూడా విచారిస్తూ ఉన్నాం. ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఆమె డెత్కి గల కారణాలు, అసలు ఆవిడ ఎవరు, ఆవిడ ఊరి పేరు, ఆవిడ పేరేంటి, ఆవిడ ఊరి పేరేంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మరలా తెలియపరుస్తాం. స్థానిక రాజుక చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆటంకాలు ఏర్పరుస్తున్నారంటూ కొందరు అసత్య ప్రచారాలు చేయడం తగదని దారా రామకృష్ణ అన్నారు. గతంలో స్పీకర్గా ఉన్నప్పటి నుండి దళితుల అభ్యున్నతికి నాదెండ్ల మనోహర్ కృషి చేయడమే కాక శాసనసభ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేశారని, అటువంటి వ్యక్తి తెనాలిలో విగ్రహ ఏర్పాటుకు ఆటంకాలు ఏర్పరుస్తున్నారంటూ తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. దాదాపు 93 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా కూడా ఆ ప్రాంగణంలో దళిత ఉద్యమాల నేతలు కానీ దళితులు కానీ అందరూ కూడా ఆ ప్రాంగణంలో అంబేద్కర్ గారి స్టాచ్యూ నిర్మించుకోవాలి అని చెప్పి అనేది ఒక ఆశయం. అది నిర్మించుకున్నారు. అలాగే దానికోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్క యువకుడికి, ప్రతి ఒక్క దళిత నాయకుడికి, దానికోసం శ్రమించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నిన్న ఉద్యమంలో కానీ జరిగిన తీరులో కానీ అందరూ కూడా సహజంగా లోకల్గా ఉండే నాయకుడిని మనం దాని మీద నెపం చూపించడం, దానికి డౌన్లోడ్లు కొట్టడం, ఇవన్నీ కూడా సహజంగా జరిగే ప్రక్రియ. నాదెండ్ల మనోహర్ గారు శాసనసభ అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి ఆయన గౌరవాన్ని ఆయన చాటుకున్నారు. అటువంటి వ్యక్తి ఏ రోజు కూడా దళితుల పట్ల కానీ అంబేద్కర్ గారి పట్ల కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపించడం. కానీ ఎవరో కొంతమంది మూలాన మనం దాన్ని తప్పుదారి పరుచుకున్న ఆయన ఏ రోజు కూడా దళితులకు వ్యతిరేకం కాదు. ఆయన మనందరిలో వ్యక్తి, మనందరి ఆశయాల కోసం, దళితుల కోసం ఎన్నో అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం, నడపడంలో ఒక అడుగు ముందే ఉంటాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే గతంలో కొల్లిపరలో దళిత వాళ్ళలో కానీ మనకున్నటువంటి ఆయన పనిచేసే టైంలో దళిత వాళ్ళలో రోడ్లు నిర్మించడం కానీ, ఇళ్ళు నిర్మించడంలో కానీ గతంలో ఆయన ఎంతో కృషి చేశాడు. అలాగే కానీ ఇటువంటి ఈ విగ్రహంలో పొరపాటున ఆయన్ని తప్పుగా భావించొద్దని చెప్పని మేము విన్నవించుకుంటున్నాను. దళిత సోదరులకి, నా తోటి మిత్రులందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు సంవత్సరం గడుస్తున్నా గానీ పరిహారం ఇవ్వనందుకు జనవరి 20వ తేదీన తెనాలిలో నిరసన చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు తెలిపారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల SWF కార్యాలయంలో జరిగిన పసుపు రైతుల సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి అధ్యక్షతన జరిగింది. శివశంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం కింటాకు 7,000 రూపాయలు ఇప్పిస్తాం, తమదే బాధ్యతని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి జోక్యం చేసుకుని పరిహారం ఇప్పించాలని కోరారు. 80 కోట్లు చేసి 1,04,000 బస్తా పసుపు బూడిదైందని, అగ్ని ప్రమాదం, వరదల కారణంగా రైతులు 2 విధాలా నష్టపోయినా ఇన్సూరెన్స్ అధికారులు స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. సమావేశంలో భీమవరపు చిన్నరామిరెడ్డి, వెంకటేశ్వరరావు, బాలరాజు, బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2025లో ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయ మంత్రి సమక్షంలో మార్కెటింగ్ జేడి, అలాగే మార్కెట్ జేడి, అలాగే మార్కెట్ మేనేజర్, రైతు సంఘాల ప్రతినిధులు
మన వ్యవసాయ మంత్రి సమక్షంలో బస్తాకి 7,000 రూపాయలు ఇచ్చేటట్టు ఒక ఒప్పందానికి రావటం జరిగింది. నష్టమైనా వచ్చిన మేరకే సరిపోతుందని చెప్పేసి రైతులు స్వల్ప ఆనందంతో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ అది జరిగి కూడా ఇప్పటికే 5-6 నెలలు జరిగిపోతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ మాకు ఆ ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు రాలేదు. కాబట్టి ఈ 7,000 రూపాయలు తక్షణమే మా అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి ఇక్కడ తెనాలిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వద్ద పెద్ద ఎత్తున రేపు 20వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఆ 20వ తారీఖు నాటికి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సవివరణమైన వివరణ మాకు రాకపోతే ఆ యొక్క ఆఫీసును దిగ్బంధనం చేస్తామని చెప్పేసి రైతు సంఘాలుగా ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్చరిస్తారు. జూలై 10వ తేదీన అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి కూడా 6-10 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందల. ఇటీవల గత నెలలో క్రాస్ చెకింగ్ కోసమని మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్లుగా మళ్ళీ ఎంక్వైరీకి వచ్చి మళ్ళీ రైతుల దగ్గర నుంచి బాండులు తీసుకుని రైతులను ఒక అలజడికి ఒక ఆందోళనకి గురి చేస్తున్నారు. నేటికి కూడా నెల అవుతున్నా ఇంతవరకు అలాంటి సమాచారం లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇన్ని బాండ్లు ఉన్నాయి, రైతాంగానికి ఇంత డబ్బు వస్తుంది లేదు, ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అవుతుంది అనే దాని మీద ఒక స్పష్టత లేదు. కాకపోతే మాకు ఇప్పుడు దాకా ఉండే విశ్వాసం ఏంటంటే క్వింటాకి 7,000 ఇస్తామన్నారు కాబట్టి ఆ 7,000 అయినా వస్తే చాలనే క్రమంలో సంతోషంతో మేము ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా డబ్బు ఇవ్వకపోయేసరికి రైతుల్లో నిరాశ నిస్పృహ వచ్చింది. మొదట్లో భారీ ఎత్తున పాల్గొన్న రైతాంగం ఈ వచ్చినాయి అని ఆందోళనకు గురయ్యి రేపు భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఆందోళన చెందుతున్నారు. రైతులు పేడ విసుకునేవాళ్ళు, మట్టి విసుకునేవాళ్ళు అనే తేలిక భావం, చులకన భావం ఉంది కాబట్టి రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా, తృణీకారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇది చూస్తా ఊరుకోము. రేపు 20వ తారీఖు లోపల మాకు ఏదో ఒక సమాచారం ముంబై ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రావాలి. లేకపోతే 20వ తారీఖు మన మారిస్పేట న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద దిగ్బంధనం చేస్తాము. ఎవరు వస్తారో చూస్తాము. దీన్ని సంగతి తేల్చుకుని తాడో పేడో తేల్చుకున్నాక వదిలిపెట్టము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం, అట్లాగే పసుపు అగ్నిబాధిత రైతుల సంఘం ఉమ్మడిగా ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మారిషస్కు చెందిన హరిహర దేవస్థానం నిర్వాహకులు ఆచార్య బృందావం పార్థసారథికి హర్యానాకు చెందిన నీలం యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేయడం పట్ల తెనాలికి చెందిన శ్రీ వైఖానస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందనలు తెలిపారు. బుధవారం తెనాలి విచ్చేసిన డాక్టర్ ఆచార్య పాదసారథిని శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్వి కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ మారిషస్ దేశంలోని హరిహర దేవస్థానం వేదికగా చేసుకుని సనాతన ధర్మ ప్రచారానికి ఆచార్య పాదసారథి చేస్తున్న సేవలు ఎనలేనివని ప్రశంసించారు. మారిషస్ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘనత ఆచార్య పాదసారథికే దక్కుతుందని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించడమే కాక నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తూ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి పాదసారథి ఆచార్య అని పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచారానికి ఆయన చేస్తున్న సేవలకు గాను నీలం యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసి అభినందించడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ధర్మ ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని, మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పడమే కాకుండా యువతకి స్ఫూర్తినిస్తూ సనాతన ధర్మాన్ని పెంపొందిస్తూ వాటి పట్ల అవగాహన కలిగిస్తున్నటువంటి డాక్టర్ పార్థసారథి గారికి డాక్టరేట్ ఇవ్వడం ఎంతో గొప్ప విషయంగా మనం భావించుకోవచ్చు. తెనాలి చేసినటువంటి పార్థసారథి గారిని శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు వారిని ప్రత్యేకంగా కలిసి వారిని అభినందించుకుని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. డాక్టర్ ఆచార్య పాదసారథి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీ వికన్నస శ్రీనివాస ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు రొంపిచెల్ల శ్రీనివాసమూర్తి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశం నుంచే కాకుండా 54 దేశాల నుండి 54 మంది ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది. ఆ 54 మంది ప్రతినిధుల్లో మారిషస్ దేశం నుండి ఆ యొక్క రామ ప్రాణ ప్రతిష్ఠకి వెళ్లే అవకాశం శ్రీ రాములు వారు నాకు కల్పించారు. ఆ సందర్భంగా ముందుగా జరిగినటువంటి 1008 హోమగుండాల యాగశాలలో కూడా ఆ స్వామివారి పూర్ణాహుతిలో పాల్గొనడం జరిగింది.
తరువాత రోజున మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల ద్వారా జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ఆ తరువాత అయోధ్య శ్రీరాముని దర్శనం చేసుకోవడం జరిగింది నాకు. 1 సంవత్సరం తర్వాత 54 మంది ప్రతినిధుల్లో ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి హర్యానాలో కైతాల్ అనే ప్రాంతం, ఇప్పుడు కపిస్థల్ అంటారు దాన్ని. ఆ కపిస్థల్ అంటే ఉత్తర భారతదేశం వారు ఆంజనేయ స్వామి యొక్క జన్మస్థలంగా భావిస్తారు. అటువంటి కపిస్థల్లో ఉన్నటువంటి నీలం యూనివర్సిటీ వాళ్ళు సనాతన ధర్మాన్ని పెంపొందించడంలో విదేశాల్లో మన హస్తం ఉన్నదని చెప్పేసి వారికి నాకు హానరీ డాక్టరేట్ గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆ పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ ఉన్నాను. తెనాలి రూరల్ మండలం తెలప్రోలు గ్రామానికి చెందిన షేక్ సుబానిపై గురువారం ఉదయం దాడి జరిగింది. గాంధీ చౌక్ నుండి కొత్తపేట వైపు వెళుతున్న మార్గ మధ్యలో పాత గణేష్ హోటల్ సమీపంలో 2 వ్యక్తులు షేక్ సుబాని మీద కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలు పాలైన అతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి IIITలో చేరిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈదర విజయలక్ష్మి 21వ వర్ధంతి సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీత వేజల ఉమామేశ్వర స్వగృహం నందు జరిగిన స్మారక కార్యక్రమంలో తెనాలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి IIITలో చేరిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 2000 రూపాయల నగదు పురస్కారంను ఈదర పూర్ణచంద్ బహుకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొలసాని రామచంద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహిస్తూ గత 21 సంవత్సరాలుగా ప్రతిభావంతులకు ట్రస్ట్ ద్వారా అందజేస్తున్న ఈదర వెంకట్రావు కుటుంబ సభ్యులు అభినందనీయులు అన్నారు. 21 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పేరు మీద స్కాలర్షిప్స్, ఎంకరేజ్మెంట్, బెనిఫిట్స్ ఇవ్వడం అనేది చిన్న విషయం డెఫినెట్గా కాదు. సో మెరిట్ స్టూడెంట్స్ రికగ్నైజ్ చేయడం అనేది నాకు సుబ్బారావు గారు ఉన్నట్టు ప్రైజ్ ఎంత ఇస్తున్నామనే దానికన్నా రికగ్నైజేషన్ అనేది గొప్ప గుణం. ఆ రికగ్నైజ్ చేసే మనుషులు ఉండటం అనేది సమాజానికి చాలా అవసరం. రికగ్నైజ్ చేసినప్పుడు ఇక్కడున్న విద్యార్థులు నలుగురు రికగ్నైజ్ చేసి మాకు ఒక గౌరవం ఇచ్చారు, మమ్మల్ని గుర్తించారనే ఒక ఎనర్జీ నెక్స్ట్ 10 years మిమ్మల్ని నడిపిస్తుంది. దీని నుంచి ఇంకొక అచీవ్మెంట్ తీసుకొచ్చుకోవాలనే ఆలోచన మీరు చేస్తారు. ఇలాంటి రికగ్నైజ్ పొందిన మీరు ఇందాక మాస్టర్ ఉమామేశ్వర గారు తన ఇనాగ్రేషన్ స్పీచ్లో మాట్లాడినట్టు మీరేం చేయాలంటే మీ జర్నీలో, మీ లైఫ్లో ఇంకో 2-3 మీరు సహాయం చేసే స్థాయికి రావాలి. ఇది గుర్తుపెట్టుకుని ఆ సహాయం మీరు అందించాలి. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ మొదట కొంతకాలం గుడివాడ గ్రామంలో నిర్వహించామని, గత 14 సంవత్సరాలుగా మండల స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ తెనాలి పట్టణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. జాగర్లమూడి హై స్కూల్, షేక్ నేహా పర్వీన్, తెనాలి కొత్తపేట బాలికల పాఠశాల నుండి పి రాధాచంద్రిక, పి రూపశ్రీ, NCRNMH హై స్కూల్ షేక్ నాగూర్ షరీఫ్ నగదు పారితోషికాలను అందుకున్నారు. కార్యక్రమాన్ని వేజెండ్ల ఉమామేశ్వర్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, CRP చల్లగాలి శ్రీదేవి, పలువురు గుడివాడ గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. గత 21 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలు నిరుగ్రహంగా జరగటానికి ఆయన ఎంత సహకరిస్తున్నారో అది మా అందరికీ తెలుసు. అట్లానే వెంకటరావు బాబాయ్ కూడా ఆ రోజు చెల్లెలు విజయలక్ష్మి చనిపోయిన తర్వాత అందరూ బాధపడి వదులుతారు, కానీ బాబాయ్ వదల
అమ్మాయి చదువుకుని బాగా వృద్ధిలోకి వస్తూ డిగ్రీలో అనుకోకుండా అనారోగ్యంతో చనిపోతే చదువుకునే పిల్లలకు సహాయం చేయాలని ఆ రోజు నుంచి ఆయన శక్తికి మించి కార్యక్రమాలు చేశారు. ఎంతోమందికి స్కాలర్షిప్లు అయితేనేమి, మామూలుగా ఈ గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం, అట్లాగే పేద పిల్లలకి బుక్స్, వారికి సంబంధించిన ఫీజులు, అటువంటి చాలా కార్యక్రమాలు ఆయన చేశారు. ఈరోజు ఆయన చేయలేను అన్న తరుణంలో ఏదో ఉడతాభక్తిగా మనం పెదరావు హై స్కూల్లో అయితేనేమి ఎక్కడైనా ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన పిల్లలకి పారితోషికం ఇవ్వటం జరుగుతుంది. ఆ పారితోషికం ఇక్కడే ఇద్దామని చెప్పేసి బాబాయ్ నేను ఇస్తాలే ప్రతి సంవత్సరం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బాబాయ్ దానికి ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం దాని నిర్వహంగా జరగటానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో IIIT సీట్ సాధించి అందుట్లో చేరినటువంటి విద్యార్థులకి నగదు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా 7 సంవత్సరాల పాటు ఈ ట్రస్ట్ తరఫున గుడివాడ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మండలంలో 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, 7వ తరగతిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నగదు పారితోషికం ఇస్తూ మరి ఆ ఊళ్ళో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారము, వృద్ధులకి బట్టలు ఇవ్వటం, అటువంటి కార్యక్రమాలు ఈదర వెంకటరావు వారి మిత్రులు గరికపాటి సుబ్బారావు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో 2010లో ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరవడం జరిగింది. 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని తెనాల్లో చెంచురామనాయుడు హై స్కూల్లో 2018 వరకు నిర్వహించాం. ఈ 10th క్లాసులో మార్కులు తీసేసి గ్రేడ్లు వచ్చినప్పుడు ఒక 7 సంవత్సరాల పాటు 10కి 10 గ్రేడ్ సాధించిన విద్యార్థులకి పారితోషికం 10 మంది 12 మంది వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తెనాలి ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు జరగనున్న ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా డిపో ప్రాంగణంలో తొలి రోజు నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ జనార్దనరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు డిపో మేనేజర్ రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం తదితర భద్రతా నియమాలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారునికి తాను, తన కుటుంబం ఎంత ముఖ్యమో మన ఎదురుగా వస్తున్న వ్యక్తులు, వాహనదారులు అంతే ముఖ్యమన్న విషయం పదే పదే గుర్తుంచుకోవాలని కోరారు. నువ్వు ఒక 5 నిమిషాల ముందు ఓవర్టేక్ చేసి వెళ్ళాలి అంటే ఓవర్టేక్ నీకు 5 సెకండ్స్ పట్టచ్చు. కానీ ఏదైనా జరిగితే నువ్వు అక్కడ బుక్ అయిపోయి 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ అవతల ప్రాణాలు ఉంటాయి అని చెప్తాను. ఎందుకని ముందు మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటామో చూసుకోవాలి. కానీ యాక్సిడెంట్ అయ్యాక సార్ మాదే తప్పు లేదు. రోడ్డు ఎక్కాక సైకిల్ నడిచేవాడు ఉంటాడు, సైకిల్ ఎక్కినోడు ఉంటాడు, మోటార్ సైకిల్ ఎక్కినోడు ఉంటాడు, నడవలేని ముసలోడు ఉంటాడు, కారు ఉంటుంది. ఏది జరిగినా మన వెహికల్ దాన్ని తప్పించుకోగలదా, పక్క తీయగలదా? డెలిబరేట్గా ఫ్యాటల్గా కనిపిస్తుంది. ఏది జరిగినా కూడా అది భయంకరమైన దృశ్యంగా కనబడుతుంది. 2 వీలర్ కొట్టుకొని పడిపోయినప్పుడు కూడా అంత భయంకరంగా కనిపించదు. అవునా కదా? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా అనుకున్నారా? మీరు బస్సు ఎక్కుతారు, మీ బస్సులో మిమ్మల్ని నమ్మి 40-50 మంది కుటుంబాలు ప్రయాణం చేస్తారు. అవన్నీ మీ చేతిలో పెట్టి వాళ్ళు ధైర్యంగా బస్సు ఎక్కారు. అంతేగాని నాకేం పర్వాలేదని ఎక్కుతారా? రోడ్లు వెడల్పు కావాలి. ఆ కార్యక్రమంలోనే పోలీసు వారి యొక్క సహకారంతో డిఎస్పీ గారు అపారమైన సహకారం, సార్ టౌన్ జరుగుతుంది, మేమందరం కలిసి ఒక టీం వర్క్ చేయాలి అనేసి తహసీల్దారు, డిఎస్పీ గారు మేమందరం కలిసి టౌన్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానంగా రోడ్లు ఇస్తున్న కార్యక్రమం చేపడుతున్నాం. అందులో రోడ్లు ఇస్తున్న కార్యక్రమం చేపట్టే వరకు బాగా జరుగుతుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది? మీరు ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది. ట్రాఫిక్ ఫ్రీ అయితే ఇంకా ఇందాక చెప్పుకున్నటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాలు, వారోత్సవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సులువుగా దాటవచ్చు. సో టౌన్లో రోడ్లు ఇస్తున్న కార్యక్రమం వేరే నీడెడ్ విల్ టేకప్. సో మీకు ఆల్వేస్ అందుబాటులో ఉంటాం. ఇది ఒక ఆస్పెక్ట్.
ఇక రెండో విషయానికి వచ్చేకల్లా తహసీల్దార్ కొన్ని విషయాలు చెప్పారు. నేను అందులోనే కొన్ని కానీ ఇంకో రూపంలో చెప్తాను. బస్సుల సంఖ్య పెంచితే మనం ఈ ఆటోల వాళ్ళని వీళ్ళని తగ్గించే అవకాశం ఉంటుంది. అది తగ్గుతాయని కాదు నా ఉద్దేశం, ఏమి తగ్గవు. ఎక్కడెక్కడి నుంచో పక్క మండలాల నుంచి కూడా వచ్చి మన దగ్గర క్యూ లైన్లో పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 1500 ఆటోలు ఉంటే ఈరోజు 3000 నుంచి 5000 దాకా ఉన్నాయి. అంచనా, సింపుల్ అంచనా. అంటే జనం ఏం చేస్తున్నారు, అసలు ఆటోలు కూడా మీరు గమనిస్తే సీటు ముందు సీట్లో ఇట్లా కొంచెం ఆనిచ్చి చుట్టుపక్కల 4 కూర్చొని ఉంటున్నారు. ఫ్రంట్ డ్రైవింగ్ సీట్లు అంటే చచ్చిపోతామనే భయం కూడా కలగట్లా. ఈ మధ్య కూడా మన జేఎన్జే కాలేజ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆటో. సో ఈ వారోత్సవాలలో భాగంగా మనం ఆర్టీసీ వారు కావచ్చు, లేకపోతే మన పోలీసు వారు కావచ్చు, మేము కావచ్చు, మనం ఈ అవేర్నెస్ క్యాంపులు ఖచ్చితంగా ఈ ఆటోల వాళ్ళతో అట్లాగే రోడ్ల మీద కూడా జరపాల్సిన నెసిటీ ఉందని నేను భావిస్తున్నాను. ఏదో మనం మాట్లాడుకోవడమే కాదు, ఈ వాయిస్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది ప్రజలందరిలో కూడా చేరాలి. ఇప్పుడు నా బాధ్యత ఏంటి, నా సేఫ్టీ కూడా నా బాధ్యతే కదా. అంటే ఆల్మోస్ట్ 5 లక్షల ఫ్యామిలీలో బాధాకరమే. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో గాయపడ్డాడంటే అతనికి సేవలు చేయడానికి ఇంకొక మనిషి కావాలి, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఇంకొక మనిషి కావాలి. అలాగే మన దేశం మొత్తం కాకుండా మన జిల్లాకు వస్తే మన జిల్లాలో నెలకి 90 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రజెంట్ 90 నుంచి అటు ఫలితం 90 నుంచి 100 మంది గాయపడుతున్నారు, 30 మంది చనిపోతున్నారు. అంటే ఇవన్నీ అఫిషియల్ లెక్కలు. అఫిషియల్గా లెక్కలు అంటే పల్లెటూరులో చిన్న పల్లెటూరులో జరిగిన లెక్కలు రావు. అదేం చేస్తాడు, ట్రాక్టర్ బోతా కొట్టిందంటే ఏదో అది పేపర్ దాకా రాకుండా 1 ఎకరం 6 ఎకరం రాసి ఏదో సెటిల్ చేసుకుంటారు. మనకి లెక్కలు అంటే అంతకు మించి ఎక్కువ జరుగుతుంది. మనకి 90 నుంచి 90 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి నెలకి. 90 నుంచి 100 మంది గాయపడుతున్నారు, 30 మంది చనిపోతున్నారు. అంటే రోజుకు 3 యాక్సిడెంట్లు జరుగుతాం జిల్లా మొత్తం మీద. దానిలో రకరకాల మోడ్లో కొంతమంది 2 వీలరు, ఆటోలు, రకరకాల ట్రాన్స్పోర్టేషన్స్తో వస్తూ ఉంటారు. కాబట్టి దీనిలో మేజర్ భాగం మన ఏపీఎస్ఆర్టీసీ పెద్ద వెహికలే. కాబట్టి మనం ఎంతో చాలా జాగ్రత్తగా ఎదుటి వ్యక్తుల్ని వారి వాహనాల్ని గమనించి మనం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనందరం ఒక బాధ్యతగా ప్రవర్తిస్తా యాక్సిడెంట్ రేట్ని 0 చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మనం పోయిన సంవత్సరం 5-6 యాక్సిడెంట్లు పెద్ద అవ్వటం జరిగింది. వాటిలో 4 ఫ్యాటల్ యాక్సిడెంట్ అవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మనకి దురదృష్టవశాత్తు 1 యాక్సిడెంటే తప్ప ఈ సంవత్సరం మొత్తం 0 యాక్సిడెంట్లో మనం ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కార్యక్రమంలో భాగంగా డిపోలో 33 సంవత్సరాలు పైబడి ఎలాంటి ప్రమాదం లేకుండా విధులు నిర్వహించిన శ్రీనివాసరావును ప్రమాద రహిత డ్రైవర్ బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ఆర్టీసీ డిపోలో ప్రారంభమైన రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రైతాంగ సమస్యలపై 17వ తేదీన విజయవాడలో తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.